అన్నా ఒకసారి ఇటారా. ఇక్కడ తిమ్మాజిపేట ఎంత దూరం? ఇక్కడికి నుంచి 6 కిలోమీటర్లు ఉంటుందండి. 6 ఉంటుందా? రూట్ ఎట్లా వెళ్ళాలి? స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్. మీరు ఏమైనా వెళ్తారా అటు? అక్కడ దాకా మేము డ్రాప్ చేస్తాం. రండి డ్రాప్ చేస్తాం. సీట్ బెల్ట్ పెట్టుకోరా. ఏం పేరు మీ పేరు? నా పేరు కోటేశ్వరరావు అండి. ఏం చేస్తుంటారు? నేను పెయింటింగ్ వర్క్ చేస్తాను. పెయింటింగ్ వర్క్. పెళ్ళయిందా మీకు? పెళ్ళయిందండి. ముగ్గురు పిల్లలు. ముగ్గురు పిల్లలా? ఆటగాళ్ళు ఎంత ఏజ్ ఉంటుంది? పాపకు వచ్చేసి 10 ఉంటుంది. మీకెంత? పాపకి 10 ఇయర్సా? పాపకి 10 ఇయర్సా? అవునండి. మీకు? నాకు 35 ఉంటుంది. ఏదో తేడాగా ఉందేంటి? చిన్న పంచాయతీ ఉందన్న మాది ఊర్లోనే, తిమ్మాజిపేటలో. ఇక్కడ తిమ్మాజిపేట దాటిపోయినాక ఏదో ఊరు వస్తుంది ఆడ. ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది తిమ్మాజిపేట దాటినాక. సో అడిగే పోతున్నాం. నా ఫ్రెండ్ ఉంటుంది ఒక అమ్మాయి, ఒక 1 ఇయర్ అవ్వడానికి వస్తుంది పెళ్ళయి. ఆమె ఏంటంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుంది. గొడవలు అవుతున్నాయి వాళ్ళకి. ఆడు వాళ్ళ భర్త అంటే ఆమెకి ఇష్టం లేదు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? బాగా తాగుతాడంట. సో ఎట్లయినా విడిపోవాలనేసి ఫిక్స్ అయిపోయింది ఆమె. ఫిక్స్ అయిపోయి ఏం చేస్తుందంటే గొడవలు అవుతున్నాయి. ఏమంటారు, డివోర్స్ కావాలనేసి చెప్పింది. చెప్తే ఆ ఊర్లో పంచాయతీ అవుతుంది ఇప్పుడు. వాళ్ళ అమ్మాయికి ఏంటంటే వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. అత్తమ్మ సపోర్ట్ లేదు, మమ్మీ డాడీ సపోర్ట్ లేదు, భర్త సపోర్ట్ లేదు. నేను ఒక్కదాన్ని అమ్మాయికి హెల్ప్ చేస్తున్నా కాంటాక్ట్ లో ఉండి. మీరు ఒక్కళ్ళు వెళ్తే ఇబ్బంది కదండి అక్కడికి. అంటే ఇక ఇప్పుడు ఏంటంటే ఆడేం చెప్పినామంటే, మేము ఆమె ఒకరిని లవ్ చేసింది, వాళ్ళని పెళ్లి చేసుకుంటుందని చెప్పినాం. సో ఇక ఆమె ఎవరికి ఏం లవ్ చేయలేదు, కాకపోతే పెళ్లి ఇష్టం లేదు. ఇప్పుడు మీరేమన్నా వాళ్ళ భర్త లాగా నటిస్తారంటే, అలా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా. నాకు మ్యారేజ్ అయ్యి 3 పిల్లలండి, నేను ఇబ్బంది పడతాను. ఏం కాదు, నార్మల్ గా వచ్చేసేయండి. ఆమె కోసం నేను చచ్చిపోతా అనేసి చెప్పండి, పెళ్లి చేసుకుంటాము. మీకు వేరే నేను అరేంజ్ చేసి, మీకు డ్రెస్ వేరే ఉంది నా దగ్గర, ఆ డ్రెస్ వేసేసుకోండి. లేకపోతే ముందర షాపింగ్ చేద్దాము. షాపింగ్ చేసేసి ఆ డ్రెస్ వేసుకోండి, కొంచెం మంచి రెడీ చేసేస్తా. ఓకేనా? వెళ్ళేసి ఏం లేదు, ఆమెనే పెళ్లి చేసుకుంటా నేను. ఆమె మేమిద్దరం ఒక 5 years నుంచి లవ్ చేసుకుంటున్నాం అని చెప్పాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సరే, ఓకేనా? దానివల్ల నాకేం ప్రాబ్లం కాదు కదండి. ఏం ప్రాబ్లం రాలే, మీకు కొంచెం అమౌంట్ ఇస్తాను నేను. ఎంత ఇస్తారండి? మీకు ఎంత కావాలి చెప్పండి. 20,000 ఇవ్వండి. 20,000 సరిపోతాయా? 20,000 ఇవ్వండి సార్. ఒక గంటలో పని అయిపోతుంది పంచాయతీ. సరే, ఓకేనా? వెళ్ళి మాట్లాడేసి, మీరేం లేదు అమ్మాయిని చేయబట్టుకొని తీసుకొని వచ్చేసేయండి. సరే. ఓకేనా? అమ్మాయికి ఒక 3 అన్నలు ఉన్నారు, ఒకటే చెల్లి ఆయనకి. సో చూద్దాం. ఓకేనా? పోయి మాట్లాడేసి మీకు డబ్బులు ఇస్తాను నేను. అయిపోయినమ్మడే రిటర్న్ ఇస్తా, లేకపోతే ఆడికి వెళ్ళే ముందు ఇచ్చేస్తాను నేను, ATMలో డ్రా చేసి. ఓకేనా? ఆమె పేరు శ్రీవల్లి. శ్రీ అని పిలవండి మీరు. ఓకేనా? మరి వాళ్ళ అన్నోళ్ళు రౌడీలు. అమ్మాయి వాళ్ళ అన్నోళ్ళు రౌడీలు. అంటే వాళ్ళ పైన మర్డర్ కేసులు అవి ఇవి ఉన్నాయి. కొంచెం డేంజర్ గా వాళ్ళు, వాళ్ళతో చూసుకొని ఉండండి. సరేనా? మీరు కార్లోకి వెళ్ళి దిగకండి, దిగకుండా మాట్లాడండి. మాట్లాడినాక ఒకవేళ వాళ్ళు వచ్చి కొడితే ఏమన్నా చేస్తే మీరు కొడతారా రిటర్న్?
నేను ఎక్కడ కొట్టగలుగుతా అండి? వాళ్ళు ఇద్దరు ఉన్నారు అంటున్నారు, నేను ముగ్గురు అన్న తమ్ముళ్ళు వాళ్ళు ముగ్గురు ఉన్నారంటే నేను ఒక్కనే కదండి. ముగ్గురు ఉన్నారంటే నేను ఒక్కనే కదండి. వాళ్ళు చంపినా చంపేస్తారు వాళ్ళు ఏమిటండి మీరు మాట్లాడేది? చంపుతారంటే నాకు ఫ్యామిలీ ఉందండి. ఏం కాదు, డబ్బులు ఇస్తారు 20,000. చంపరు మోస్ట్లీ. ఇన్ కేస్ చంపి అంతవరకు రాకుండా చూసుకుందాం మనం. ఏమండి అంతదాకా వద్దండి. నన్ను వదిలేయండి, నేను దిగి వెళ్ళిపోతానండి. నాకు ప్రాబ్లం ఏం కాదన్నా, ఏం కాదు, నేను చెప్పింది చెయ్యాలి. లేదండి. నన్ను కార్లకెళ్ళి దిగక అంతే. కాదండి, వాళ్ళు నన్ను నమ్ముకొని నాకు ఇంటికాడ ఫ్యామిలీ ఉందండి. మీరు కార్లకెళ్ళి దిగొద్దు అంతే. నేను చెప్పేది ఏంటంటే లేదు మేడం, మీరు ఫస్ట్ కార్ ఆపండి. మీరు కార్లోనే కూర్చోండి అడిపోయినాక. ఏమి ఇంత ఏం కాకుండా మేము చూసుకుంటాం. నేను ఉన్నా కదా, మీ వరకు రాకుండా నేను చూసుకుంటా. లేదండి, మీరు ముందైతే కార్ డోర్ ఓపెన్ చేయండి మేడం, ప్లీజ్ మేడం. డోర్ కాదు, రండి, ఏం కాదు. లేదండి నేను చూసుకుంటా అని చెప్తున్నా. లేదండి, మీరు చంపేసినాక మీరేం చూసుకుంటారండి? వద్దండి. ప్లీజ్. అరే అన్న, వాళ్ళు రౌడీలే. ఇంక మీరు డబ్బులు ఇస్తున్నాం, డేర్ చేయాలి. ఇప్పుడు ఒక అమ్మాయికి హెల్ప్ చేస్తున్నారు మీరు. లేదండి, మీ డబ్బులు వద్దండి. మీరు ఆపుతారా లేకపోతే కార్ పగల కొట్టేయమంటారు? అద్దాలు పగల కొట్టేస్తానండి. అరే నేను ఏమంటున్నా, ఇప్పుడు నేను బలవంతంగా తీసుకుపోతలేను కదా. లేదండి, ఆపేయండి, సైడ్ ఆపేయండి. నేను మీ ఇష్టం అండి, నేను అద్దాలు వాళ్ళు కొట్టేస్తానండి. అరే లేదండి, ప్లీజ్ కాదు, ఒక్క మాట వచ్చి మాట్లాడండి అంతే. లేదండి, ఆడపిల్లని రక్షించరా అన్న? లేదండి, నేను ఒక ఆడపిల్లని చూసుకుంటే ఇంట్లో నా ఫ్యామిలీ ఆగమైపోద్ది. ఆపేయండి. ఆడపిల్లని రక్షించాలి, ఇంకేందన్నా? అమ్మాయికి సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అంటుంది. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు కార్ ఆపకపోతే నేను అద్దాలు వాళ్ళు కొట్టేస్తా. ప్లీజ్ ఆపేయండి అమ్మా. నేను ఒప్పుకోనండి. నేను ఒప్పుకోను. ఆపేసారి నేను బలగొట్టమంటారా? నేను నిజంగా నువ్వే బాయ్ ఫ్రెండ్ అని చెప్తాడు. లేదండి, వాళ్ళ అన్నోళ్ళకి చెప్పేస్తుంది. లేదండి, వద్దండి, నేను అద్దాలు వాళ్ళు కొట్టేస్తానండి. వద్దండి. వాళ్ళ అన్నలకు ఫోన్ చేసి చెప్తే ఇప్పుడు ఆపోజిట్ రమ్మని నువ్వే అని. లేదండి, నేను అద్దాలు వాళ్ళు కొట్టేస్తానండి. వద్దండి, ఆపేయండి. ఆపేయండి. నేను ఆపండి కారు. ఆపండి మేడం. నేను చెప్పేది నువ్వు వాళ్ళ అన్నలకు ఫోన్ చేసి పిలుస్తా, నువ్వే అని చెప్తా. వాళ్ళు నిన్ను పోక ముందుకే వేసేస్తారు. వాళ్ళు వేసేసేదాకా వస్తే నేనే వాళ్ళకి చెప్తానండి ఇది సంగతి అని చెప్పేసి. మీరు ఆపేయండి ముందు, లేదా అద్దాలు వాళ్ళు కొడతారు మేడం. నమ్మరు కదా వాళ్ళు అట్లా. ప్లీజ్ అండి, ఆపేయండి. లేదు, నేను ఆపను మేడం. ప్లీజ్ ఆపేయండి మేడం. అరే రండి, ఒక పిల్లని కాపాడడానికి భయపడుతున్నారు అంతగానం. నాకు మ్యారేజ్ అయ్యి 3 పిల్లలండి. నేను బతకలేను, నేను వాళ్ళేది నేను ఉండలేను. చేస్తాను కదా. లేదండి మేడం, నేను ఇప్పటి వరకు చేస్తాను. మీరు చంపుతారు అదేనంటే నాకు భయం వేస్తుందండి. లేదండి, నేను చేయలేదు. చేస్తాను అన్నావు కదా నువ్వు. 20,000 అడిగినావు నీ నోటితోటి. లేదు మేడం, మీరు ఆపుతారు అద్దాలు వాళ్ళు కొట్టమంటారా చెప్పండి. ఏం కాదు, పోదాం నడు. లేదు మేడం, నేను అద్దం బలగొట్టేస్తా. పలగొట్టి నేను దూకేస్తా బయటికి. భయపెట్టిస్తురా? భయపెట్టేయటం కాదు, నేనే భయపడుతున్నా మేడం. వద్దు మేడం, మీరు ఆపేయండి ముందు, నేను అద్దం బలగొట్టేస్తా. సరే లేదంతా ఉట్టిదే, భయపడకండి. చెప్పండి మేడం. లేదు మేడం, లేదు ఆపండి. అరే అన్న ఉట్టిదే అన్న, ఇగో మీ కెమెరా చూడండి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇదంతా ఉట్టిదే. నేను కార్లో వీడియోలు చేస్తుంటా. సీరియస్ ఏమి కాదు కదండి మేడం. సీరియస్ కాదు, అంత ఉట్టిదే. వీడియో కెమెరా కనిపిస్తుంది కదా, అంటే తెలియని వాళ్ళ కార్లో ఎక్కొద్దని నేను వీడియోలు చేస్తుంటా. ఓకేనా? నమ్మిరా నేను చెప్పిన స్టోరీ అంతా? ఫస్ట్ చేస్తాను ఒప్పుకున్నారు కదా. మరి ఒప్పుకున్నా అంటే ఒక ఆడపిల్ల ఆపదలో ఉంది, బయటికి తీసుకొని వద్దాంలే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. సరే, ఎవరి కార్లు ఎక్కొద్దు ఇంకోసారి. ఓకేనా? మా ఛానల్ హాయ్ చెప్పండి. హాయ్ అండి.